రాజకీయాల్లో కొత్త రకం భాష కనిపెట్టిన కొడాలి నాని ఏమైపోయాడు అనుకోవచ్చు అంటారు. ఆరోగ్యం బాగలేదని చెప్పి లీలావతి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి అది తగ్గింది అని తగ్గలేదు, అమెరికా వెళ్ళబోతున్నారని చెప్పి వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు దీన్నంతా? అసలుకి బూతుల మంత్రి గారు బూతుల పురాణం అంతా మాట్లాడేసి అది నేనేమి ఎరగను గురిగించ సామెతలాగా వెళ్ళి దాక్కున్నాడు. అతను చేసిన వ్యాఖ్యలు, అతను మాట్లాడే మాటలు ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారి బూటు తొడవాలి, రాజకీయ సన్యాసం తీసుకొని చంద్రబాబు నాయుడు ఇంటిగా కుక్క కాపలా కాసి బూటు తొడవాల్సిన వ్యక్తి, చేస్తానన్న వ్యక్తి ఇవాళ తప్పుడు మాటలతోటి మొహం చల్లగా దొంగచాటుగా దాక్కొని పన్నాగం గడుపుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని ఒక రాజకీయ వ్యక్తిగా కాదు, ఒక రౌడీ నాయకుడిగా చూడాలి. అలాంటి వ్యక్తిని సభ్య సమాజంలో గుర్తించుకోవడం వేస్ట్. మరి ఎలా ఏందంటారు? ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నాడు అని చెప్పి వస్తున్నాయి వార్తలు, మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకని అంటారు? నిజంగానే ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉండే వెళ్తున్నాడా, లేదంటే పడుతున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నాడు అనుకోవాలంటారా? ఇప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్లో చూపించుకున్న వ్యక్తి తగ్గలేదు, నేను ఆరోగ్యపరంగా ఇంకా ఇబ్బంది పడుతున్నానని ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాలిగా. ఒక మంత్రిగా, ఒక బాధ్యతగా, ఒక ఎమ్మెల్యేగా, 3 సంవత్సరాల కాన్స్టిట్యున్సీలో చేసిన ఎమ్మెల్యేగా, గుర్తింపు ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకి నేను ఇలా ఉన్నాను అనే ఒక సందేహం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి సందేహం ఇవ్వకుండా ప్రజెంట్ నేను బాగాలేదు అమెరికా వెళ్తున్నానంటే, ఇక్కడ ప్రజెంట్ సిటీ గవర్నమెంట్ ఇంతకుముందు మాట్లాడిన మాటల మీద, ఇంతకుముందు చేసిన ఇది రాజకీయ ఇది మీద, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాల మీద తీసుకున్న చర్యలకు తప్పించుకోవడం కోసమే అమెరికా ఒక నేపథ్యంలో వెళ్తున్నారు. అంటే ప్రభుత్వం మీద అంటే నమ్మకం వచ్చిందంటారు. ఎందుకంటే వల్లభనేని వంశీని చూసిన తర్వాత నా పరిస్థితి కూడా ఇదే అనే నమ్మకంతో ఇలా చేస్తున్నాడు అనుకోవాలంటారా? అంతేగా మరి. వల్లభనేని వంశీ అలా ఈరోజు వల్లభనేని తాతయ్య అయ్యాడు. తాతయ్య అందుకని ఆ తాతయ్యని చూసి ఇతను కూడా తాతయ్య అంటారు. ఇప్పుడు చూడండి, ఒకసారి అందగాడో లేదా తాతయ్యో ఒకసారి తెలిసింది. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పుడు కేసులు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా. తప్పుడు కేసులు నిరూపించుకోవచ్చు కదా. తప్పుడు కేసులే బనాయించారు అనుకుందాం. మేము నిజాయితీ పరులం, మేము నిస్వార్థ పరులం, ఇదిగో మాది ఇది అని చెప్పి చూపించుకోవాలి కదా, నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేశారు, నువ్వు ఆరోపణ చేశావు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను చేయలేదు, ఇదిగో ఇది అని చూపించుకొని ఈరోజు నంబర్ 1 ముఖ్యమంత్రి నిలబడ్డాడు. అట్లా మీరు లేరుగా. మీరు దొంగలు కాబట్టి మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. అది అతను మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి కాబట్టి నేను చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చేశాను, దీంట్లో నిజాయితీ ఉంది, 100% నేను నిజాయితీ పరుణ్ణి అని నిరూపించుకున్నాడుగా. ముఖ్యమంత్రి కాబట్టి నిరూపించుకున్నాడు. వీళ్ళు తప్పుడు చేశారు కాబట్టి ఈరోజు తప్పులు చేస్తా మొహం చల్లగా చాటుగా తిరుగుతున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ కొడాలి నాని పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే వల్లభనేని వంశీ అయితే కనుక నాకు ఆరోగ్యం బాగలేదు అంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీకు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బెయిల్ కోసం అప్లై చేశారో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, అబద్ధాలతోటి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అనారోగ్యం సాగు చూపిస్తున్నారు అంటూ ఆ రోజు కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ చేసిన వ్యాఖ్యలు. మరి ఇదే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఈరోజు ఒకళ్ళేమో గుండె నొప్పి అంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చేతలకి ఈరోజు వాళ్ళు మాకు ఆరోగ్యం బాగాలేదు, 20 కేజీలు బరువు తగ్గాను, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు పల్స్ పడిపోతుంది, ఊపిరి తీసుకోలేకపోతున్నాను, ఇన్ని కారణాలు అయితే చెబుతున్నారు. మరి వీళ్ళిద్దరిని ఏమనాలంటారు? మరి దొంగలు ఊళ్ళు పలుచున్నట్టుగా సామెతలాగా ఉంది. గురిగింజ తన నలుపు ఎరగదన్నట్టుగా సామెతలాగా వీళ్ళు ఒకప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తను అనుభవించే పాటికి ఏం చేయాలి పాలు పోక అడ్డం పెట్టుకొని సాకులు చెప్పుకుంటూ బతుకుతున్నారు. అలా అని ఈరోజు నా ఆరోగ్యం బాగాలేదు, నిజంగా బాగాలేదు అనుకుంటే టెస్టులు చేయించుకోవాలి, అవి నిరూపించుకోవాలి, టెస్టులు చూపించుకోవాలి, ఇట్లా ఉన్నాయి చూపించాలి, 10 మంది విశ్లేషించి డాక్టర్ చేత వైద్యం చేయించుకో. అంతేగాని నేను ఆరోగ్యం బాగాలేదు నా బెయిల్ ఇవ్వండి, అది ఆరోగ్యం బాగాలేకపోతే బెయిల్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఆరోగ్యం బాగుంది కాబట్టి మీరు బెయిల్ ఇవ్వట్లేదు. మీకు ఇదంతా డ్రామాలే అంటారా? ఇదంతా ఫేక్ డ్రామాలు అన్నమాట. ఫేక్ ఆర్టిస్టులు కదా వీళ్ళు, ఫేక్ డ్రామాలు వేస్తున్నారు అంతే అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ఏంది పాపం అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు విధానాల్లో అరెస్ట్ చేస్తున్నారు అంటున్నాడు కదా. మరి
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెల్లింది ఎట్లయినా మాట్లాడగలరు, ఏ విధంగా మాట్లాడగలరు. ఎందుకంటే మాటల గారిడితోటి బొమ్మ పెట్టే వ్యక్తి కాబట్టి ఎట్లయినా మాట్లాడతాడు, ఎట్లయినా చేస్తాడు. ఎందుకంటే అతను చేసేదేమో నిజాయితీ, ఎదురు చేసేది తప్పు అన్నట్టు మాట్లాడతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోవ చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ నాయకులు ఎలా అయితే మాట్లాడతారో ఇతను కూడా అదే మాట్లాడతాడు కాబట్టి ఇతనే స్క్రిప్ట్ రాసి వాళ్ళు మాట్లాడమని చెప్తున్న వ్యక్తి కాబట్టి ఇతను అట్లాగే మాట్లాడతాడు. తప్పుడు కేసులు అంటారు, అన్యాయంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నాడని అంటారు. వాళ్ళు చేసినప్పుడే అది అన్యాయం ఉండదు. వాళ్ళు నిజాయితీ పరులు, నిస్వార్థ పరులు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ కానీ వాళ్ళందరినీ కానీ చేసి వీళ్ళు నిజాయితీ నిస్వార్థంతో చేశారన్నమాట. అంటే ఇప్పుడు గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అండి, జైల్లో మా దోమలు ఉండగా రంభా ఊర్వశలు ఉంటాయి అనే మాటలు. మరి ఈ రోజు అయితే కనుక మాకు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు అయితే కనుక మాకు నట్స్ అంటే ఇది డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి పెట్టట్లేదు మాకంటూ వాళ్ళు పిటిషన్లు వేయటాలు, వల్లభనేని వంశీ ఏమో నాకు సపరేట్ బెడ్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడటాలు. ఎలా చూడాలంటారు ఇదంతా మరి అసలుకి? వీళ్ళేమో జైలుకి వెళ్ళి వీళ్ళు ఒలింపిక్స్ ఆడటానికి వెళ్ళారు. ఒలింపిక్స్ క్రీడలు ఆడతారు కదా, క్రీడలు ఆడే వ్యక్తులకి ఏం చేయాలి? బలానికి డ్రై ఫ్రూట్స్, నట్స్, వాల్నట్స్, ఎగ్స్, మిల్క్ ఇవ్వాలి. వీళ్ళు జైలుకి కాదు వెళ్ళింది, వీళ్ళు క్రీడలు ఆడటానికి వెళ్ళారు. జైల్లో క్రీడలు ఆడటానికి వెళ్ళారు. అందువల్ల వీళ్ళకి నట్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, ప్రత్యేకంగా ఏసీ రూమ్లు ఇవ్వాలి, బెడ్లు ఇవ్వాలి. అందరికైతే అట్లా అవసరం. వీళ్ళు అందరూ జైలుకి వెళ్ళారు. వీళ్ళు క్రీడలు ఆడటానికి, ఒలింపిక్స్ పోటీలు పాల్గొనడానికి, బూతుల ప్రాణాలు ఇంకెలా తిట్టాలని చెప్పి నేర్చుకోవడానికి కోసం వెళ్ళారు వీళ్ళు. ఇంకెంతకంటే బాగా ఎట్లా తిట్టాలి, ఇంతకంటే బాగా ఎలా యాక్ట్ చేయాలి అని నేర్చుకోవడం కోసం వీళ్ళు జైలుకి వెళ్ళారు. అంతేగా వీళ్ళు జైలుకి వెళ్ళా. దానికోసం వీళ్ళకి శక్తి కావాలి, ఎనర్జీ కావాలిగా, మనం నేర్చుకునే వ్యక్తులకు ఎనర్జీ కావాలి కాబట్టి వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్లు బాగా అన్నీ ఇవ్వాలి వీళ్ళకి. అంటే గతంలో మరి వీళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తు రావట్లేదంటారా వీళ్ళకి? తిరిగి వీళ్ళకి గుర్తుండవు కదా. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. స్క్రిప్ట్ రాసిచ్చారు, చదివారు, అయిపోయింది. మళ్ళీ దాని పద్ధంగా గుర్తుంటాయి. ఇంకా మళ్ళీ స్క్రిప్ట్ రాసిస్తే కానీ ఆ స్క్రిప్ట్ ఎట్లా చదవాలి మళ్ళీ చదువుతారు. అంతేగాని స్క్రిప్ట్ ఒకసారి స్క్రిప్ట్ మళ్ళీ పద్దా గుర్తుపడే స్క్రిప్ట్ కావు అయ్యి. ఏదైనా ఒకసారి ఏదైనా ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదవటం అయిపోయింది, పక్కన పడేసాం. మళ్ళీ కొత్త స్క్రిప్ట్ రాసిస్తేనే మళ్ళీ స్క్రిప్ట్ చదువుతారు. మరి ఇప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మొన్నటి వరకు అందగాడిగా నిలిచిన, మొదటి స్థానంలో నిలిచిన వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న కొడాలి నాని అతను హాస్పిటల్లో ఉన్నారు. మరి మూడో స్థానంలో ఉన్న దేవినేని అవినాష్ కానీ, పేరు నాని కానీ వీళ్ళ పరిస్థితి ఏం కాబోతుందంటారు? ఈ అందగాళ్ళ పరిస్థితి? వీళ్ళు కూడా త్వరలో వల్లభనేని తాతయ్యలాగా వీళ్ళు కూడా తయారవుతారు. వీళ్ళు కూడా త్వరలో తొందరపడలే, వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అట్లాగే ఒలింపిక్స్కి వెళ్తారు. అందరూ వెళ్తారు ఒలింపిక్స్కి వెళ్ళి మనం నేర్చుకోవాలి కదా, ఎట్లా చేయాలి ఏందని నేర్చుకోవాలి కదా. అందుకే ఒలింపిక్స్కి వెళ్తారు. వీళ్ళు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత అనుభవంతో వాళ్ళు చెబుతారు. అప్పుడు వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పాఠాలు వాళ్ళు అప్పుడు చెప్తారన్నమాట. అది అంటే వదిలేదు లేదంటారు ఎవరిని వదిలేదు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నిజం అనుకోవాలా? రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. ఎప్పుడైతే నోరు జారుతామో ఆ రోజే మనం అనుభవిస్తాం. అనుభవించే క్రమంలో నిదానంగా ఒకటి జరుగుతూ ఉంటాయి.